హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. జూలై మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది సార్? కుంభరాశి వారికి కొంతవరకు చెప్పాలంటే ఈ జూలై నుంచి శని వక్రిస్తున్నాడు. అంటే స్ట్రెస్ని తగ్గిస్తాడు. ఎప్పుడైనా శని రాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటే వర్క్ స్ట్రెస్ని ఇస్తాడు అంతే. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే ఇంకేదో జరిగిపోతుంది అనుకుంటారు, కాదు. వర్క్ స్ట్రెస్ని పెంచుతాడు, ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వక్రించి 12వ స్థానం వైపు వెళ్తున్న శని విదేశీ ప్రయత్నాలను సక్సెస్ చేస్తాడు. కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ చేసుకోవడం మంచిది, షార్ట్ టర్మ్ కంటే కూడా. ఓకే, వీరికి ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆన్లైన్ ద్వారా ధనయోగము, అంటే ఆన్లైన్లో ఏదైనా ఒక బిజినెస్ చేసేవారికి ధనయోగము, అండ్ విదేశీ మూలకంగా ధనయోగము, అండ్ అట్లాగే రీసెర్చ్ చేసేటువంటి వారికి ధనయోగం అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది, డోంట్ వరీ. ఓకే, వీరికి విద్యా వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? విద్యారంగము, వ్యాపార రంగం తీసుకుంటే గురువు కుజుడు ఇద్దరు ఉంటున్నారు 4వ స్థానంలో. సో విద్యారంగంలో ఉండేటువంటి వారికి, రియల్ ఎస్టేట్ వారికి, రైతులకి అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. కాకపోతే కొన్ని అంటే గవర్నమెంట్ కొన్ని చూడండి, ఒక్కోసారి విద్యార్థులు ఏదో ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఏదైనా ఒక కోర్స్ తీసుకుందామంటే గవర్నమెంట్ కొన్ని ఆకాంక్షలు పెట్టడం వల్ల కొంత లేట్ అవ్వడం కానీ ఇట్లాంటివి కొంచెం చూపిస్తుంది. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా కానీ ఇందాక మీరు అన్నట్టుగా వ్యాపారంలో ఒక చిన్న విషయం చెప్తాను. అక్కడ వ్యాపార విషయాల్లో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా గ్రోత్ ఉంటుంది. ఆరోగ్యం విషయం కనుక తీసుకుంటే 6th హౌస్ని తీసుకుంటాం మనం, ఆరోగ్యం అనేటువంటిది. సో 6th లార్డ్ ఉన్న పొజిషను, లగ్నంలో వక్రించిన శని యొక్క పొజిషను కాళ్ళు లాగడం లాంటిది ఇస్తుంది. పాదాలు కాళ్ళు వీళ్ళకి లాగుతూ ఉంటాయి కుంభం వారికి ఇప్పుడు ప్రజెంట్. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయంలో కనుక తీసుకుంటే మొదటి 15 రోజులు బంధువర్గంలో ఎవరినైనా ఇష్టపడి చేసుకుందాం అనుకునే ప్రణాళిక, దానికి సంబంధించినవి కొంచెం చూపిస్తున్నాయి. అయితే మొదటి 15 రోజుల్లో కొంచెం వివాహ విషయంలో కొంత ఘర్షణ, గొడవ కూడా ఉంటుంది. అది ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళ వల్ల వస్తుంది, కొన్ని మాటలు, కొంత మిస్కమ్యూనికేషన్స్ వల్ల. ఆఫ్టర్ దట్ బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఆఫ్టర్ 15th తర్వాత. ఇంకా వీళ్ళకి చెప్పాలంటే వీరికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఉద్యోగపరమైనటువంటిది కనుక చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తారో అందులో ముఖ్యంగా బ్యాంకింగు, టీచింగు, చార్టెడ్ అకౌంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉంటాయో, అంటే అకౌంట్స్ రంగాల్లో ఉండేటువంటిది, ఇలాంటి ఉద్యోగ అవకాశాలు బలంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా 13వ తేదీ తర్వాత ఎప్పుడైతే దశమాధిపతి, ధనాధిపతి అయినటువంటి గురువుని మీట్ అవుతున్నాడు, అటువంటి వాటిల్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు పర్టికులర్గా అష్టమంలో కేతు ఉన్నాడు, లగ్నంలో శని వక్రించున్నాడు. దీన్ని చూసుకుంటే కొంచెం ఈ ల్యాబ్స్లో అనేది రీసెర్చెస్ చేస్తుంటారు, అటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రైతులు పెస్టిసైడ్స్ కానీ పురుగుల మందులు కానీ జల్లే విషయాల్లో సరైనటువంటి సమతుల్యత పాటిస్తున్నాం లేదా అనేటువంటి చూసుకోవాలి. వాహనం మీద వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే 4లో కుజుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి. ఓకే, వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? విష్ణు సహస్రనామాలు పఠించడము, గరికతో మన గణపతి ఆరాధన చేయడము, వీలైతే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోవడము, బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని దేవుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా పంచడం చేయాలి. ఈ రాశి వారు కాకుండా జనరల్గా ప్రతి ఒక్కరూ ఏవైనా చేసుకోవాల్సిన పరిహారాలు కానివ్వండి, లేకపోతే జాగ్రత్తలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూనివర్సల్గా తీసుకున్నాం. ఈ ఒక్క రాశి మేషము, వృషభము, మిథునము అని కాకుండా 12 లగ్నాలే కాకుండా మనకి వాళ్ళ కొంతమందికి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియదు. కానీ ఇన్ జనరల్గా మనకి గోచారంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాలు పరస్పరము వీక్షణ కానీ కలిసి ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎలా అయితే మనకి ఇప్పుడు చూడండి, క్రోధినామ సంవత్సరం అంతా కొంత గొడవలుగా, ఇబ్బందులుగా, రకరకాల ఇదిగా ఉంటుంది అనుకో, అలాగే కనిపిస్తుంది మనకు. చూడండి, ఎక్కడ చూసినా ఏదో గొడవ అట్లా ఉంటుంది. అయితే ప్రతీ నెల కొన్ని గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నప్పుడు కానీ, కలిసి ఉన్నప్పుడు కానీ, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. అది ప్రకృతిలో కావచ్చు అండ్ మనుషుల్లో ఉండేటువంటి తత్వాల్లో కావచ్చు. ఇది ముఖ్యంగా గొడవకి దారితీసేటువంటి యోగాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు కూల్గా
మాట్లాడుతూ ఉండడం బెస్ట్. అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు అదేమవుతుందంటే పెద్ద గొడవకి దారితీస్తుంది. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న గొడవ మామూలు మాట అనుకొని కట్ అయిపోతారు, అది ఒక్కొక్కసారి చిన్నది కాస్త చాలా పెద్దది అవుతుంది. ఈ కాంబినేషన్ ఏంటంటే గొడవ అవుతుంది అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేసి స్మైల్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవడం బెస్ట్. దాన్ని అగ్రెసివ్గా తీసుకుంటే అది చాలా అంటే లాంగ్ టర్మ్ గొడవల్లోకి తీసుకెళ్తుంది. అంటే మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల తరబడి ఉండిపోవడానికి దానికి దారితీస్తుంది ఒకటి. రెండవది, అప్పు చేసి బిజినెస్ పెట్టేటువంటి వారు మనం ఎంత అప్పు చేస్తున్నాం, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో కేతు ఉన్నాడు, ఎంత అప్పు చేస్తున్నాము, ఏ బిజినెస్ పెడుతున్నాము, దీనికి కనెక్టివిటీ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. చూసుకొని అప్పు అనేటువంటిది తీసుకోండి. అలా తొందరపాటు పడి, ఎందుకంటే సంవత్సరం వరకు మన కేతు కన్యారాశిలోనే ఉన్నాడు కాబట్టి 1 year వరకు నేను చెప్పే జాగ్రత్త ఇది. ఈ గొడవలకు సంబంధించింది మాత్రం ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది కాంబినేషన్, అది మెయిన్గా చూసుకోండి. 13th తర్వాత అన్ని రాసుల వారికి ఏంటంటే గతంలో ఏదైతే ఉద్యోగం వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, లేకపోతే మీరు వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అందరికీ కూడా. అది ఎందుకంటే శని వక్రగతి జరగబోతుంది, జరిగినందుకు ఆ యొక్క ఫలితాలు వస్తాయి అక్కడ. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 15, 16 తేదీల తర్వాత జలరాశుల్లోకి వెళ్తాడు రవి. అన్ని రాసుల వారికి కూడా ఒకటే, ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు వాహనాల మీద అందరూ కూడా కొంత జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జలరాశి అనేది ఏంటంటే న్యాచురల్గా రవి అనేటువంటిది ఆలోచనాకారకుడు. ఈ ఆలోచన సూర్యభగవానుడికి ఎందుకు ఇచ్చారంటే న్యాచురల్ 5th లార్డ్. జలరాశుల్లోకి వెళ్ళే రవి ఏం చేస్తాడంటే కొంచెం ఎండను తగ్గిస్తాడు, వర్షాలు పడేలా చేస్తాడు కాస్త. మనకి జూలై 14, 15 తర్వాత నుంచి అంతా కూడా. సహజంగా చూడండి, మనిషికి బాగా చలి కానీ మందత్వంగా ఉన్నప్పుడు మనిషి బుద్ధి మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీరు గమనించండి, బాగా చల్లగా ఉంది, అబ్బాయి ఏం నిద్ర లేసం పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటంటే ఆ సమయంలో ప్రత్యేకంగా మీరు వీలైతే గనక ఆదిత్య హృదయ పఠనం కనుక చేసినట్లయితే, ఆలోచనాకారకుడు జలరాశుల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పుగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి జూలై 14th, 15th నుంచి ఆల్మోస్ట్ ఆగస్ట్ 14th, 15th వరకు కూడా కాస్త మీ ఆలోచనలు అందరూ కూడా ఆలోచన తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయాలి. పొరపాటు కూడా ఆ పర్టికులర్ టైంలో జలరాశిలో రవి ఉన్నప్పుడు అంటే ఇది ఎవరూ ఆడకూడదు, కానీ కొంతమంది తెలియక ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు. ఇటువంటివి చేయకూడదు. కొంతమంది షేర్ మార్కెట్లో కూడా వెళ్తారు. షేర్ మార్కెట్ అనేటువంటిది ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒక కాంబినేషన్ పర్టికులర్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఒక 10-15 వేల జాతకాలు దాదాపుగా 10,000 అయితే ఖచ్చితంగా తీసుకొని రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది. రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం అదేమిటంటే ఎవరికి బాగా వర్తిస్తుంది షేర్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే ఎవరికి బాగా యోగిస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2వ స్థానం అంటే ధనస్థానం బలంగా ఉన్న వాళ్ళకి, పంచమం అంటే స్పాంటేనియస్నెస్. షేర్ మార్కెట్ అంతా ఏంటంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు సెల్ చేయాలి, ఇప్పుడు బై చేయాలని స్పాంటేనియస్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో ధనస్థానము, పంచమ స్థానం, అష్టమ స్థానం అంటే ఈజీగా వచ్చే మనీ. షేర్ మార్కెట్ అంతా కూడా ఈజీ మనీ కోసమే చూస్తారు, కానీ అది యాక్చువల్గా ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా వెళ్ళాల్సింది అది. సో ఈజీ మనీ కారకుడు కూడా సపోర్ట్ చేయాలి దానికి. 8th and 11th లాభాలు అంటే 2, 5, 8, 11 కారకులు బాగున్న వాళ్ళకి, ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, దీంతో పాటు ఒక నీచభంగ రాజయోగం కానీ ఒక విపరీత రాజయోగం కానీ ఉన్నవారికి ఈ యొక్క షేర్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి. అందుకని ఈ జలరాశుల్లో రవి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు కూడా జరుగుతాయి జనాలకి. అది కూడా చూసుకుంటూ నిత్యము గనక సూర్య నమస్కారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కూడా ఉండదు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.